హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఓ అణుబాంబు రహస్యం ఇప్పుడు భారత్ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. చైనా అణు పరీక్షల గురించి తెలుసుకునేందుకు భారత్, అమెరికాలు కలిసి చేసిన ఓ ఆపరేషన్ 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పెనుముప్పు భయాలను కలిగిస్తోంది. మంచుకొండల్లో నందాదేవి పర్వత శిఖరంపై వదిలేసి వచ్చిన ఒక అణు పరికరం కనిపించకపోవడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గంగానదికి పెనుముప్పుగా భావిస్తున్న ఆ అణు పరికరం జాడ లేకపోవడంతో కోట్లాది మంది భారతీయులు ప్రమాదం అంచున ఉన్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢచార సంస్థ సిఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని, గంగానది ఒడ్డున నివసిస్తున్న వారిలో ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత 1967, 1969 సంవత్సరాలలో ఇందిరా సిఐఏతో కుమ్మక్కై చైనాపై గూఢచర్యానికి గాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు పరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారని ఆరోపించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపారని పేర్కొన్నారు. 1978లో అప్పటి అమెరికా చట్టసభల సభ్యులు అప్పటి దేశాధ్యక్షుడికి రాసిన ఒక లేఖ ప్రతిని కూడా ఎక్స్ వేదికగా చేసిన తన పోస్టుకు జతచేశారు. అప్పట్లో హిమాలయాల్లో అమర్చిన ప్లూటోనియంతో పనిచేసే నిఘా పరికరం ఎక్కడుందో కనిపించకుండా పోయిందని, దాని నుంచి అణుధార్మిక లీకేజీ జరిగే ప్రమాదం ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పలు అంతర్జాతీయ పత్రికలు సైతం దీనిపై ఒక కథనాన్ని ప్రచురించాయి. కాగా 6 దశాబ్దాల క్రితం ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో చైనా ఒక అణుబాంబు పరీక్ష నిర్వహించింది. దీంతో అప్రమత్తమైన సిఐఏ చైనా క్షిపణి పరీక్షలపై నిఘా కోసం హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైన నందాదేవిపై ప్లూటోనియంతో పనిచేసే పరికరాన్ని అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా, భారత్కు చెందిన పర్వతారోహకులు ఒక పెద్ద యాంటెనా, కేబుళ్లు, స్నాప్ 19Cగా పిలిచే 13 కిలోల జనరేటర్ను నందాదేవి శిఖరంపైకి మోసుకెళ్లారు. అక్కడ అమర్చే సమయంలో మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ అప్పటికి కిందనున్న శిబిరంలో ఉన్నారు. ఆయన వెంటనే కిందకి వచ్చేయాలని రేడియో సందేశం పంపారు. దీంతో పైనున్న వారు తమ శిబిరానికి దగ్గరలో ఆ పరికరాలను దాచి కిందికి వచ్చేశారు. వారు పైన దాచిన వాటిలో ఒక అణు పరికరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి పట్టణంపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు తయారీకి ఉపయోగించిన దాంట్లో 3వ వంతుకు సమానమైన ప్లూటోనియం ఆ అణు పరికరంలో ఉంది. అయితే ఏడాది తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి వెతికితే ఏమీ దొరకలేదు. కనిపించకుండా పోయిన పరికరాల్లో ప్లూటోనియం క్యాప్సిల్ ఉండటంతో రేడియేషన్ డిటెక్టర్లతో, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లతో వాటిని గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ ఉపయోగం లేకపోయింది. ఇప్పుడు ఆ పరికరాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే ఈ మిషన్పై అమెరికా ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేయలేదు.